2500 ఇస్తా అన్నాడు. 22 నెలలు అయినాయి. 55,000 రూపాయలు బాకీ. మళ్ళీ వృద్ధులకు 22 నెలలు 1,32,000. అక్క మనకి ఏది లేదు, మన కులం బంగారం పాయకాలు లేదా ఒకటి పెట్టుకోవాలి. మన పెన్షన్ 4,000 ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు. మనకి ఏది మెయిన్ ఇంపార్టెంట్ అది. మనకు కులం బంగారం 2,000కి 4,000 పెన్షన్ రావాలి. అదేనా అక్క? అంతే తల్లి, మన కేటీఆర్ గెలిపించుకోవాలా అంతేనా? ఇప్పుడు ఏమైతుందో అవన్నీ చెప్తున్నాం. మీరు మన కేటీఆర్ కేసీఆర్ ముఖ్యం మనకు. 10 మందికి చెప్పు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పెన్షన్ ఏదైనా అడగవా? 2,000 కేసీఆర్ ఉంటే మంచిగా అబ్బా మనకి ఇమ్మీడియట్ వద్దు మంచిగా ఉండు కదా. ఇంత గోళ్ళకు మందులకు ఇంకా కేసీఆర్ 200 ఉండే మనకు 2,000 చేసిండు. తీసుకో కోటేయాల ఇప్పుడు ఖచ్చితంగా. అదే అబ్బా మన కేసీఆర్ వచ్చినాక మళ్ళీ ఇస్తాడు. ఇప్పుడు కేసీఆర్ ఉంటే చేయకపోను అమ్మ. నువ్వంటే కదా 3,000 వస్తున్నాయని చేస్తావా తల్లి. మనకు కాంగ్రెస్ ఎంత బాకీ ఉన్నదో ఆ కార్డు ఇది. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడా, ఇయ్యలేడు. 22 నెలలు అవుతుంది మనకి ఇవ్వలేదు. అదే మరి మన కేసీఆర్ కారు గుర్తుకోటే మన పెన్షన్ తెప్పించుకుందాం, అన్ని రకాల మనం చూసుకుందాం. ఎందుకంటే తమ్ముడిని చూసుకోరు, తమ్ముడు అన్ని రకాల పని. అందరు ఆశీర్వాదాలు. తమ్ముడు అంతేనా? పేదవాళ్ళని వాటర్ నీళ్ళు మంచి నీళ్ళు తాగాలంటే తమ్ముడు దగ్గర పోయి తెచ్చుకో. ఎక్కడ పట్ట ఫ్రీగా మనం అదే మీరు ఓన్లీ తెచ్చుకోరు. ఇగో మనకి 2,500 ఇస్తా అన్నాడా, 20 నెలలు అవుతుంది. 55,000 బాకీ మనకు. వృద్ధులకు పెన్షన్ అన్నారా, అయినా కూడా ఇవ్వలేడు. ఇది బాకీ. దివ్యాంగులకు పెన్షన్ అన్నారా. ఇక ఇంకొకటి కాదు, మెయిన్ ఇంపార్టెంట్ మనకి జిల్లా ఏదైనా మనకు సున్నదేనా, మళ్ళీ మనం కన్మర్ పోవాలా. జిల్లాను తీసేస్తా అని చెప్తున్నా. దయచేసి మాత్రం మనం కారు గుర్తుకోటి గెలిపించుకోవాలబ్బా. దండం పెడుతున్నా. తమ్ముని గెలిపించుకోరమ్మా. ఒక బాకీ కార్డు నీకు ప్రత్యేకంగా ఇచ్చిరామని చెప్పింది. తీసుకో కాంగ్రెస్ బాకీ కార్డు. అక్కడ ఉంది శివాజీ. 32వ వార్డు కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. ఈరోజు సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా, రథోత్సవం సందర్భంగా ఈరోజు మా 32వ వార్డులో ఇంటింటికి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. అందులో ఈరోజు ప్రచారంలో మొదటి వ్యక్తి మా వార్డు పెద్ద మనిషి, హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపకులు ప్లస్ హనుమాన్ టెంపుల్ ఈ స్థాయిలో ఉన్న ఒక సామాజిక సేవ, ఒక దేవాలయ సేవ చేసే ఒక మా ఆధ్యాత్మిక స్వామి గారి ఇంటికి వచ్చి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా 32వ వార్డు నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ అందరి ముందరకు వస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదం మాపై ఉండాలని, గతంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఇప్పటికీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే బాకీ కార్డు ఉందో, మనకు ఎంత బాకీ ఉన్నారో ప్రతి ఇంటింటికి అటు విషయాన్ని ఓటర్కు తెలియజేస్తూ, ఏదైతే మా నాన్నగారు క్రీస్తు శేషులు శ్రీ సయ్యద్ సాబిర్ గారి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీరు అందరూ నిండు మనసులతో నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 32వ వార్డులోని
32వ వార్డు గ్రామ అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ముఖ్యమైన రోజు ఏంటిదంటే ఆదివారం రథసప్తమి, మరి సూర్యభగవాన్ని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంచి రోజు అని మరి అక్రమ్ సీమా బేగం గారి 32వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ మరి కాంగ్రెస్ బాకీపడ్డ కార్డును ఇంటింటికి ప్రచారం చేస్తుంటే మరి ప్రతి ఒక్కరి స్పందన చాలా బాగుంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు మరి 420 హామీలు ఇచ్చి ఈరోజు మరి ఏ ఒక్కటి కూడా అమలుపరచని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఖచ్చితంగా మీ కారు గుర్తుపై ఓటేస్తాము. మరి ఈ సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ మరి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మా అక్క చెల్లెళ్ళు అందరూ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇదే స్ఫూర్తితోని అక్రమ్ గారిని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి మరి భారీ మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.